యాక్నే అంటే ఏంటి? దాని యొక్క కారణాలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ ఏమేం పద్ధతులు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. యాక్నే అంటే మనం రోజువారీ పింపుల్స్ అని పిలుస్తారు ఆర్ మొటిమలు అని పిలుస్తారు. సో ఇవి ఎప్పుడు ఎవరికి వస్తాయి? సో ప్యూబర్టీ ఏజ్ అంటే ఒక ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ 11 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వరకు ఈ ఏజ్ గ్రూప్లో అంటే టీనేజ్ పీపుల్లో కామన్గా చూస్తాము. కానీ పెద్దవాళ్ళల్లో కూడా చూడొచ్చు. అది అడాలసెంట్ యాక్నే అంటాము. ఇంకా వెరీ రేర్ కేసెస్లో నియోనేటల్ యాక్నే, ఇన్ఫాంటల్ యాక్నే అంటాం. సో ఈ ఇన్ఫాంటల్ అండ్ నియోనేటల్ యాక్నే వచ్చేసి 1 డేస్ పిల్లల నుంచి 1 ఇయర్ లోపు ఉన్న పిల్లల్లో చూస్తాం. సో అది మాత్రం మెటర్నల్ అంటే మన మదర్ నుంచి ఒక హార్మోన్స్ వల్ల బేబీకి అది ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల సేమ్ మొటిమలు చిన్న పిల్లల్లో అంటే రోజువారీ పిల్లల్లో కూడా మనం యాక్నే చూడొచ్చు. కానీ వాటికి ట్రీట్మెంట్ అవసరం లేదు. కానీ ట్రీట్మెంట్ ఎవరికి అవసరం? టీనేజ్ పిల్లలు అంటే సో చాలా హాస్టల్ లైక్ 10th అయిపోయి ఇంటర్కి వెళ్ళే పిల్లలకి హాస్టల్లో అంత కేర్ వాళ్ళకేం తెలియదు. సో కేర్ తీసుకోరు, స్కిన్ కేర్ ఉండదు. సో ఇంటికి వచ్చే టైంకి చాలా యాక్నే చాలా పెద్ద పెద్ద మొటిమలతో వస్తారు. సో చాలామంది మనకి ఓపీకి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళల్లో ఎక్కువ గ్రూప్ ఉంటుంది. సో వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోయి ఫేస్ మీద నాకు ఇవన్నీ వచ్చేస్తున్నాయి అని చాలా డిప్రెస్ అయిపోయి ఒక్కొక్కసారి అయితే చదవకుండా కూడా ఉంటారు. సో వీళ్ళల్లో మెయిన్గా ట్రీట్మెంట్ ఏమేమి ఉన్నాయి అనేది మనం తెలుసుకొని మనం స్టార్ట్ చేయడం వల్ల సో యాక్నే అనేది తొందరగా తగ్గుతుంది. యాజ్ వెల్ యాజ్ కాంప్లికేషన్స్ కూడా ఏమి ఉండవు. అడాలసెంట్ యాక్నే గురించి మనం చెప్పుకున్నట్లయితే సో 20 ఇయర్స్ నుంచి ఎప్పుడైనా రావచ్చండి. ఫస్ట్ చిన్నప్పుడు లేకపోవచ్చు, బట్ అడల్ట్ టైంలో కూడా రావచ్చు. దీనికి కారణాలు ఏంటంటే ఒక ఆండ్రోజన్స్ అనే మనకి ఫీమేల్స్లో కూడా ఉంటాయి, ఓవరీస్ నుంచి సిక్రీట్ అవుతాయి. సో వాటి వల్ల కూడా యాక్నే వస్తుంది. సో ఎవరికైనా పీసీఓఎస్ ఏమైనా ఉంటే ఆర్ ఏమైనా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ యాక్నే అనేది ఎరప్ట్ అవుతాయి. సో యాజ్ వెల్ యాజ్ యాక్నే ట్రీట్మెంట్తో పాటు గైనకాలజీ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అసలు యాక్నే ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? సో యాక్నే వచ్చేసి మీకు సెబేషియస్ గ్లాండ్స్ అంటారు, అంటే ఆయిలీ గ్లాండ్స్. ఈ ఆయిలీ గ్లాండ్స్ మనకి ఫేస్ మీద ఉంటాయి, చెస్ట్ మీద ఉంటాయి, బ్యాక్ మీద, షోల్డర్స్ మీద అండ్ తలలో కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఆయిలీ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అవుతాయో, ఎక్కువ స్టిమ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అంటే మనకి ప్యూబర్టీ అంటే ఒక వయసు వచ్చినప్పుడు సో ఆయిలీ గ్లాండ్స్ అనేది పెరుగుతుంది బికాస్ ఆఫ్ ద స్టిమ్యులేషన్ ఆఫ్ ఈస్ట్రోజన్ కానీ ఆండ్రోజన్స్ కానీ మన ఓవరీస్ నుంచి స్టిమ్యులేట్ అవి ఆ హార్మోన్స్ వల్ల ఈ గ్లాండ్స్ ఉత్పత్తి పెరుగుతుంది. సో ఈ ఉత్పత్తి పెరగడం వల్ల కూడా సో బ్లాకేజ్ అనేది జరుగుతుంది పోర్స్లో. ఆ పోర్స్ ఎక్కడ ఉంటాయి? మనకి ప్రతి చర్మం మీద ప్రతి ఒక్క హెయిర్ ఉంటుంది. హెయిర్తో పాటు ఈ గ్లాండ్ దాని పక్కన కూర్చొని ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ గ్లాండ్ యాక్టివిటీ పెరిగి ఉన్నప్పుడు ఆయిలీ గ్లాండ్ నుంచి సిక్రీషన్స్ బయటికి వస్తూ ఉంటాయి, పోర్స్ నుంచి, హెయిర్ ఫాలికల్ ఆ రంధ్రం నుంచి. ఎప్పుడైతే ఆ రంధ్రం మూసుకుపోతుంది, ఆ మూసుకుపోవడం ఎందుకు జరుగుతుంది? ఎక్కువ సిక్రీషన్స్ జరిగినప్పుడు తొందర డ్రైనేజ్ అవ్వకపోయినా ఆర్ పైనుంచి ఏమైనా బ్లాక్ అయినప్పుడు, అంటే మనం ఏదైతే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ వల్ల అంటే పొల్యూషన్ అవ్వచ్చు, హ్యూమిడిటీ అవ్వచ్చు, ఆర్ మన ఎక్కువ కాస్మెటిక్స్ చాలా థిక్ పిల్లలు తెలియక ఎక్కువ థిక్ మాయిశ్చరైజర్స్ కానీ, థిక్ సన్ స్క్రీన్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ తెల్లగా అయిపోవాలి అని చెప్పి క్రీమ్స్ రాయడం వల్ల కూడా ఈ బ్లాక్స్ అనేది జరుగుతుంది. ఇంకా దాంతోపాటు సరిగ్గా ఫేస్ వాషెస్ చేసుకోకపోవడం వల్ల ఎక్కువ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక క్లాసెస్లో ఉండిపోతారు. సో సరిగ్గా ఫేస్ వాష్ చేయరు. దానివల్ల ఆయిలీ సిక్రీషన్స్ అనేది బిల్డప్ అయిపోయి స్కిన్ మీద అలాగే ఉండిపోవడం వల్ల ఆయిల్ బయటికి రాకుండా అది చాలా కండెన్స్ ఫామ్ అవుతుంది. కండెన్స్ అంటే ఏంటి? ఒక ఆయిల్ మన డాల్డాగా ఒక థిక్గా ఎలా అవుతుందో మన స్కిన్లో కూడా అలాంటి ఆయిలే, అది సీబమ్ అంటారు. అలా ఆయిలీ పోర్ దగ్గర
కండెన్స్ అయిపోయి సో బ్లాకేజ్ జరుగుతుంది. ఆ బ్లాకేజ్ జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే దాంట్లో మన స్కిన్‌లో ఉండే సూపర్ఫిషియల్ బ్యాక్టీరియా అంటే నార్మల్ కమర్షియల్ బ్యాక్టీరియానే అంటాం. అంటే అందరిలో ఉంటుంది. బట్ ఆ బ్లాకేజ్ అవ్వడం వల్ల దాని యొక్క పెరిగిపోవడం వల్ల అక్కడ ఒక ఇన్‌ఫ్లమేషన్ జరుగుతుంది. ఆ బ్యాక్టీరియా ఏంటంటే క్యూటీస్ బ్యాక్టీరియం యాక్నే అంటే యాక్నే కాజింగ్ బ్యాక్టీరియా పెరిగిపోయి ఒక ఇన్‌ఫ్లమేషన్ అంటే ఎరుపు ఇన్‌ఫ్లమేషన్ జరిగి పాప్యూల్స్ అనేది వస్తాయి. ఆ పాప్యూల్స్ అనేవి పెరిగి ఇంకా మనకు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల పస్‌గా ఫార్మ్ అవుతుంది. ఆ పస్ అంటే ఏంటి? మనం ఫైటింగ్ అంటే ఆ బ్యాక్టీరియాకి ఎగెయిన్స్ట్‌గా డబ్ల్యూబీసీ అంటే మన ఫైటింగ్ సెల్స్ వచ్చేసి ఆ రెండిటికి ఫైటింగ్ జరగడం వల్ల అక్కడున్న స్కిన్ సెల్స్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. అదే పస్‌గా మనకి మొటిమల్లాగా కనిపిస్తాయి. అప్పటికి మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే అక్కడ చుట్టూతా ఉన్న గ్లాండ్స్ అన్నీ ఇన్‌ఫ్లమేషన్ అయ్యి ఒక పెద్ద సిస్ట్ లాగా చేరుతుంది. సో, అదే సిస్టిక్ యాక్నే సో, గ్రేడ్ 4 యాక్నే అంటాం. ఏదైతే ఫస్ట్ కొమిడోన్స్ అంటే మీకు చెప్పిన ఫస్ట్ అబ్స్ట్రక్షన్ నుంచి అది గ్రేడ్ 1 యాక్నే కొమిడోన్స్ అంటాం. కొమిడోన్స్ అంటే మనందరికీ తెలుసు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అంటాం. సో, ఏదైతే ఆ సీబమ్ అక్లూషన్ స్కిన్‌తో కవర్ అయ్యి ఉంటే క్లోజ్డ్ కొమిడోన్ అదే ఎక్స్‌పోజ్ అయ్యి మనకి నల్లగా కనిపిస్తుంది అది బ్లాక్ కొమిడోన్ అంటారు. ఆర్ ఓపెన్ కొమిడోన్ అంటారు. సో, ఈ కొమిడోన్స్ నుంచి, పాప్యూల్స్ నుంచి, పస్ట్యూల్స్ నుంచి సిస్టిక్ యాక్నేగా గ్రేడ్ 4 యాక్నేగా మనకి తెలుస్తుంది. సో, ఈ గ్రేడ్ 4 యాక్నేలో మనకి స్కారింగ్ జరగడం, పిగ్మెంటేషన్ జరగడం, కాంప్లికేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. స్కారింగ్ అంటే ఏంటి? గుంతలు పడడం. సో, ఇవన్నీ మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకోకపోతే జరిగే కండిషన్స్. మొటిమలు వచ్చినప్పుడు ఏం చేయకూడదు? సో, ఏం చేయకూడదు అంటే ముఖంని ఎప్పుడు స్కిన్‌ని తరచుగా టచ్ చేయకూడదు. పింపుల్స్ ఉన్నప్పుడు కొంచెం దురద అనేది సహజమే. అప్పుడు కొన్ని మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేసుకుంటే ఆ దురద తగ్గుతుంది. బికాజ్ లోపల ఇన్‌ఫ్లమేషన్ అనేది జరుగుతుంది కాబట్టి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. పడుకునేటప్పుడు నొప్పి రావడం కానీ, ఆ స్కిన్‌కి టచ్ అవ్వడం అప్పుడు నొప్పి అనేది సహజం. సో, కానీ కరెక్ట్ మెడికేషన్స్ వాడుతున్నప్పుడు ఈ నొప్పి కానీ, ఇన్‌ఫ్లమేషన్ కానీ తగ్గడం వల్ల సింప్టమ్స్ రిలీఫ్ అవుతాయి. ఇంకొకటి ఎప్పుడు గిల్లడం అంటే చాలామంది టీనేజర్స్ ఏం చేస్తారంటే పింపుల్ వస్తే గిల్లడం కానీ, అంటే పస్ట్యూల్స్ ఉన్నప్పుడు అంటే చీము ఉన్నప్పుడు నొక్కి తీసేయడం అనేది తరచుగా చేస్తూ ఉంటారు. అది చేయకూడదు. సో, చేయడం వల్ల ఏం జరుగుతుంది? సో, అక్కడ ఒక ఇన్‌ఫ్లమేషన్ మన చేతుల ద్వారా ఒక బ్యాక్టీరియా దానికి వెళ్ళి ఇంకా తగ్గేది బదులు ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, ఎప్పుడూ పాప్ చేయకూడదు. సో, ట్రీట్మెంట్ క్రీమ్స్ ఏదైతే ఇచ్చారో ఆ మొటిమల మీద పెడితే తొందరగా తగ్గుతుంది. సో, ఎప్పుడైతే పాప్ చేయడం వల్ల మీకు స్కారింగ్, పిగ్మెంటేషన్ రావడం, స్కార్ రావడం అంటే హీలింగ్ అనేది డిలే అవ్వడం వల్ల స్కార్ అనేది జరుగుతుంది. స్కార్ అంటే ఏంటంటే గుంతలు. సో, గుంతలు ఎప్పుడు పడతాయి? హీల్ ఎప్పుడైనా అవ్వకపోతే ఆర్ డిలే అయినప్పుడు ఆర్ బ్యాక్టీరియా లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు స్కార్ అనేది ఇంకా పడతాయి. ఆ పిగ్మెంటేషన్ అయినా మనం ఈజీగా తగ్గించొచ్చు కానీ స్కార్ అంత తొందరగా తగ్గదు. సో, దానికి ఒక లేజర్స్ అనేది పద్ధతులు చేసుకుంటూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు తొందరగా తగ్గాలి అని చెప్పి వెల్లుల్లి పెట్టడం, వెల్లుల్లి జ్యూస్ పెట్టడం అంటే అరగదీసి పెట్టడం కానీ, కోల్గేట్ పేస్ట్ ఇలాంటి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక ఇరిటేషన్ జరుగుతుంది అలా చేయడం వల్ల. సో, ఎప్పుడు అలాంటివి పెట్టకుండా మీకు ఇచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ మెడికేషన్స్ వాడుకుంటూ ఉంటే తొందరగానే తగ్గుతుంది.